ఒకసారి కేటీఆర్ విషయానికి వస్తే కేటీఆర్ అరెస్ట్ అవుతారు అనుకుంటున్నారా? 10 డేస్ కి అయితే వాయిదా వేసింది కోర్టు. 10 డేస్ తర్వాత ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది సార్ కేటీఆర్ బ్రదర్ విషయం? దానికి ఏమున్నా బ్రదర్, ఇప్పుడు అది చిన్న సబ్జెక్టు. కాళేశ్వరంలో అరెస్ట్ చేయండి, మిషన్ భగీరథ మీద అరెస్ట్ చేయండి, అడ్మిట్ చేయరు, ఎందుకంటే అహింసలో ఇలా వాటాలు ఉన్నాయి కాబట్టి. హ్మ్. ఇది 45 కోట్ల 55 కోట్ల విషయంలో 55 హెచ్ఎండిఏ, ఆర్బీఐ 45 పర్మిషన్ లేకుండా ఏ- బదలాయింపులు జరిగాయని చెప్తా ఏది ఉన్నారు. ఉన్నా గానీ అది పీనట్టు. హ్మ్. నా పెద్ద ఖజానా నన్ను అప్పులప్పాలు చేసిన స్కాములు పట్టుండ్రి, నా హ్మ్. తెలంగాణ అప్పులు చేసిన స్కాములు, నా తెలంగాణ దివాళు తీపించిన స్కాములను పట్టుండి దమ్ముంటే. అలా మీరు అంతా వాటాదారులు కాబట్టి అవి పట్టుకోరు. మేయా కృష్ణారెడ్డి అనేటువంటి అరెస్ట్ చేయండి, చేయరు. హ్మ్. ఎందుకంటే వాడు మీకు ఏటీఎం కార్డు. కాబట్టి ఇవన్నీ డ్రామాలు. ఇవి రాహుల్ గాంధీ, ప్రియాంక వాళ్ళు కూడా కరెక్ట్ దిగజారిపోయినరు. ఈరోజు కాంగ్రెస్ మునుపున్న కాంగ్రెస్ పార్టీ కాదు, ఈరోజు దిగజారిపోయిన కాంగ్రెస్ పార్టీ. నాకు తెలిసి సరే అరెస్టులు ఏమున్నా ఏదున్నా కానీ నేను ఫార్ములా 1లో అరెస్ట్ అనేది మాత్రం నేను చాలా చీప్. అది చేసేది ఉంటే పెద్దది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, లక్షల కోట్ల రూపాయలు నా తెలంగాణ దివాళి తిప్పించిన స్కామ్లను మీరు పట్టుని గొర్రెల స్కామే ఏ1 బట్టలే ఇవ్వాలక, హ్మ్. గొర్రె బొచ్చు బీకింది ఇవ్వాలక వీళ్ళందరూ కూర్చొని. కాబట్టి సివి ఆనంద్ ఇంట్లో కూడా ఇన్వెస్టింగ్ ఆఫీసర్ ఎంతమంది అంతే ఎస్టీలను అరెస్ట్ చేసిండ్రు. లక్ష్మారెడ్డి అనేటోడు 3,50,000 యూనిట్లు సరఫరా చేసిన వదిలేసిండు సివి ఆనంద్. కాబట్టి వీళ్ళు కరెక్ట్ ఆఫీసర్లు కాదు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ కి ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉందా సార్? నెక్స్ట్ సీఎం ఏమున్నా క్యాండిడేట్ లా ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉందా? ఏమైతే కవిత ఆల్రెడీ చీఫ్ మినిస్టర్, ఏమున్నా కవిత కన్నా వీళ్ళందరికంటే కేటీఆర్ మంచోడు. హ్మ్. ఇంకా నేను కలిసిన కాబట్టి కొంచెం మానవత్వం ఉంది. హ్మ్. కవిత వాళ్ళందరూ రేవంత్ రెడ్డితో ఇవాళ కూడా ఆమెకు లావాదేవీలు ఉన్నాయి, ఓకే. వ్యాపార లావాదేవీలు అవి ఉన్నాయి. కానీ కేటీఆర్ అంటే ఆ ఫ్యామిలీలో నేను చూసినంత వరకు కేటీఆర్ బెటర్ క్యాండిడేట్ అనుకుంటాను. హ్మ్. కొంచెం ఫాలోయింగ్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.